యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఊహించని శీతాకాల వర్షం, రోడ్లన్నీ జలమయం. దక్షిణాసియాలో రికార్డు స్థాయిలో వేడి గాలులు. సాధారణంగా పొడిగా ఉండే మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోన్న వేళ ఎడారి ప్రాంతంలో అసాధారణ రీతిలో ఏకంగా హిమపాతం కురిసింది. ఇది వైరల్గా మారింది. అవును, జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆదివారం హిమపాతం కురిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పొడి చలితో ఇబ్బంది పడుతూ జలవనరులు ఎండిపోతున్న ఆందోళనలో ఉన్న కశ్మీరీలకు ఇది శుభవార్త. పైగా ప్రతి ఏటా ఇది జరిగేదే. కానీ మండుతున్న వేడి, విస్తారమైన ఎడారి వంటి దృశ్యాలకు పర్యాయ పదమైన సౌదీ అరేబియాలో ఎవరు ఊహించని స్థాయిలో హిమపాతం రావడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తర సౌదీ అరేబియాలో ఆశ్చర్యకరమైన హిమపాతం నమోదైంది. ఇది తబుక్ ప్రావిన్స్లోని పర్వత శ్రేణుల రూపురేఖలను ఒక్కసారిగా నాటకీయంగా మార్చేసింది. ఇదే సమయంలో సుమారు 2600 మీటర్ల ఎత్తులో ఉన్న జబెల్ ఆల్ లాజ్లోని ఎత్తైన ప్రదేశం ట్రోజేనా తేలికపాటి వర్ష ప్రాంతంతో పాటు మంచుతో కప్పబడి ఉంది. హెయిల్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ హిమపాతం నమోదైంది. అదేవిధంగా రియాద్కు ఉత్తరాన ఉన్న అల్ మజ్మా, ఆల్ ఘాట్లో కూడా హిమపాతం కురిసింది. అక్కడ బహిరంగ ప్రదేశాలు, ఎత్తైన ప్రాంతాల్లో మంచు స్థిరపడిందని నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియాలజీ తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన ఎన్సీఎం అధికార ప్రతినిధి హుస్సేన్ ఆల్ కస్తానీ చల్లని గాలి, ద్రవ్యరాశి, వర్షపు మేఘాలతో సంఘర్షణల వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఈ విధంగా ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో మంచుతో కప్పబడిన పర్వతాల చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ఆల్ మజ్మా, ఆల్ ఘాట్లో జనాలను ఈ అద్భుత దృశ్యాలు బాగా ఆకర్షిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో రాజధానిలోని అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అన్ని స్కూల్స్ను రిమోట్ లెర్నింగ్కు మార్చారు.